ఢిల్లీలోని ఏటీఎంలో భారీ మోసం జరిగినట్లు గుర్తించారు. 100 రూపాయల నోట్లకు బదులు అన్ని 500 రూపాయల నోట్లే బయటకొచ్చాయి. లెక్కించి చూస్తే అధిక మొత్తంలో ఉన్నాయి. దాంతో డబ్బులు డ్రా చేసుకునేందుకు జనం ఎగబడ్డారు. ఢిల్లీలోని హర్ష్ విహార్లో ఈ ఘటన జరిగింది. అయితే ఈ వ్యవహారంపై డబ్బు లోడింగ్ చేసే సంస్థ మేనేజర్ 2 ఉద్యోగులపైన తీవ్రమైన ఆరోపణలు చేశారు. వారిపైన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉద్దేశపూర్వకంగా వారిలా నోట్లను మార్చి ట్రేలలో ఉంచినట్లు ఆరోపించారు. ఏప్రిల్ 29వ తేదీన ఆ 2 ఉద్యోగులను 31 లక్షల రూపాయలు లోడ్ చేయాల్సిందిగా తాను ఆదేశించినట్లు చెప్పారు. రొటీన్ గా జరిపే ఆడిట్ సమయంలో భాగవతం బయటపడిందని అన్నారు. అంతేకాదు 500 రూపాయల ట్రేలో 100 రూపాయల నోట్లను ఉద్దేశపూర్వకంగా ట్రేను బయటకు కొద్దిగా లాగి ఉంచారని, దాంతో 100 రూపాయల నోట్లు మిషన్ నుంచి బయటకు రాకుండా చేశారని అన్నారు. 112 మంది కార్డు వినియోగదారులకు ఫోన్ చేసి అమౌంట్ విత్డ్రా చేయాలని కోరారని, దాంతో కస్టమర్లు డబ్బులు డ్రా చేసుకునేందుకు ఏటీఎంకు పరుగులు పెట్టారని అన్నారు. 100 నోట్లకు బదులుగా 500 నోట్లు వస్తున్న విషయం తెలుసుకుని పెద్ద మొత్తంలో విత్డ్రా చేశారని, దాంతో సంస్థకు 8 లక్షల రూపాయల వరకు నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 2 ఉద్యోగుల్ని ప్రశ్నించారు. 2లో ఒకరు పొరపాటు జరిగినట్లు ఒప్పుకున్నారు. ఆ రోజు అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా ఏటీఎం ట్రేలో నగదును లోడ్ చేసినప్పుడు 100 రూపాయలు ఉంచాల్సిన స్థానంలో పొరపాటున 500 నోట్లు పెట్టినట్లు అంగీకరించారు.